చాప్టర్ 3లో మనం అప్ టు బేస్మెంట్ లెవెల్ ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత అబోవ్ ది బేస్మెంట్ లెవెల్ మన యొక్క స్టేర్ కేస్, కాలమ్స్, అలాగే రూఫ్ లెవెల్, స్లాబ్. సో ఈ డీటెయిల్స్ కూడా మనం చాలా వివరంగా ప్రతి వీడియోలో వీటికి సంబంధించినటువంటి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ విత్ టెక్నికల్ డీటెయిల్స్ విత్ అప్రోప్రియేట్ క్వాంటిటీస్ అండ్ ద మెటీరియల్ విచ్ వీ హ్యావ్ యూస్డ్ ఆల్ దోస్ డీటెయిల్స్ నేను అందులో కవర్ చేస్తూ ఇచ్చాను. అంటే మనం ఏ సిమెంట్ వాడాము, ఏ కాంక్రీట్ రెడీ మిక్స్ తీసుకున్నాము, అలాగే సెంటరింగ్ ఎలా చేసాము, ఆ సెంటరింగ్ కాంక్రీట్ వేసినప్పుడు ఎలా యూస్ చేసాము, వైబ్రేషన్ ఎలా చేసాము, ఇలాంటివన్నీ కంప్లీట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా దానిలో ఇచ్చాము. అలాగే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు యాజ్ సమ్మరీ ఇస్తున్నాను కనుక సో ఐ గివ్ ఇట్ ఇన్ బ్రీఫ్ సో దట్ ఏంటంటే మీకు చాలా క్విక్గా you will get what the information you want exactly about the expenditure of the building while cost of construction. సో ఇంతకుముందు మన వీడియోస్ తెలుసుకున్నాము, ఈ ఫీల్డింగ్ ఎలా చేసాము ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. దాని తర్వాత ప్లింత్ బీమ్స్ అదంతా కాస్టింగ్ చేసుకున్నాం, అలాగే బీమ్స్ అయిపోయినాయి, బేస్మెంట్ అయిపోయింది, అండ్ వీ హావ్ డన్ ది పీసీసీ కాంక్రీట్ ఆల్సో. ఇప్పుడు నెక్స్ట్ మనం రైజింగ్ ఆఫ్ కాలమ్స్ అండ్ రైజింగ్ ఆఫ్ స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్. సో ఈ స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్ మనం రైజ్ చేసుకుని కాలమ్స్ రైజ్ చేసుకుని ఈ స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్ అనేది వేసాము. ఆ రైజింగ్ ఆఫ్ కాలమ్స్ అనే దానికి మనకు అయినటువంటి ఎక్స్పెండిచర్ 1,18,415 రూపీస్ అయింది. అలాగే స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్, కాస్టింగ్ ఆఫ్ స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్, మిడ్ ల్యాండింగ్ బీమ్, సెంటరింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్ బార్స్, మనం ఏదైతే స్లాబ్లో వాడే బార్స్ ఉంటాయో ఆ స్టీల్ బార్స్ మనం టాటా స్టీల్ యూస్ చేసాము, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అలాగే మనం వాడిందంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము, and we have gone with the Ultratech ready mix concrete also. So దానికి staircase అయినటువంటి కాంక్రీట్ ఎక్స్పెండిచర్, staircase కాంక్రీట్ అండ్ సెంటరింగ్ ఎట్సెట్రా లేబర్ చార్జెస్తో కలిపి 40,560 రూపీస్ అయింది. ఫస్ట్ ఫ్లైట్ విత్ మిడ్ ల్యాండింగ్ అండ్ మిడ్ ల్యాండింగ్ ఆల్ పుట్ టుగెదర్. అలాగే నెక్స్ట్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ ఫర్ ఫస్ట్ స్లాబ్ అండ్ staircase సెకండ్ ఫ్లైట్. ఈ staircase సెకండ్ ఫ్లైట్ along with the స్లాబ్ మనం కాస్టింగ్ చేస్తాం కనుక దానికి అయినటువంటి సెంటరింగ్ ఎక్స్పెండిచర్, అలాగే స్లాబ్కి అయినటువంటి సెంటరింగ్ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపి 87,000 రూపీస్ అయింది. అలాగే ఆర్సీసీ స్లాబ్లో మనము వాడేటువంటి రీఎన్ఫోర్స్మెంట్, అలాగే బీమ్ రీఎన్ఫోర్స్మెంట్, అలాగే స్లాబ్కు మనం యూజువల్గా ఆర్సీసీ స్లాబ్ బిఫోర్ మనము ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ వర్క్ కూడా చేస్తాము. ఆ ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ కూడా మీకు డీటెయిల్గా నేను ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. మీరు డీటెయిల్స్ కావాలంటే కనుక ఆ రిలవెంట్ వీడియోని మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు అందులో అన్ని వివరాలు క్లియర్గా తెలుస్తాయి. సో దీనికి అయినటువంటి ఎక్స్పెండిచర్ వచ్చి 3,20,250 రూపీస్. సో సెంటరింగ్, షట్టరింగ్ ఫర్ ది ఫస్ట్ స్లాబ్, స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ అండ్ కాంక్రీటింగ్ ఆల్ పుట్ టుగెదర్ మనకి టోటల్గా 3,20,250 రూపీస్ అయింది. అలాగే నెక్స్ట్ అంటే ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం క్యూరింగ్ స్టాక్స్ పెట్టుకుంటాము. ఆ తర్వాత గివెన్ ఎనఫ్ టైం ఫర్ క్యూరింగ్. ఆ తర్వాత మనం మార్కింగ్ చేసుకుని స్టార్టర్స్ వేసుకుని కాలమ్ ఓవర్లాప్స్ వేసుకుని కాలమ్స్ కాంక్రీటింగ్ రైజ్ చేసుకుని అలాగే మన స్టెయిర్ కేస్ కూడా సెకండ్ స్టెయిర్ కేస్ థర్డ్ ఫ్లైట్ కూడా కాస్టింగ్ చేసుకుని నెక్స్ట్ వీ విల్ ప్రొసీడ్ విత్ ది ఫర్దర్ స్లాబ్. అయితే రైజింగ్ ఆఫ్ కాలమ్స్ ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ వచ్చేసి మనకు 1,45,118 రూపీస్ అయింది. అలాగే కాస్టింగ్ ఆఫ్ స్టెయిర్ కేస్ థర్డ్ ఫ్లైట్ 40,220 రూపీస్ 22 రూపీస్ అయింది. అలాగే కాస్టింగ్ ఆఫ్ సెకండ్ స్లాబ్ విత్ స్టీల్ సెంటరింగ్, అందులో యూస్ చేసినటువంటి బీమ్స్కి స్లాబ్స్కి యూస్ చేసినటువంటి బార్స్ ఇవన్నీ కలిపి మనకు టోటల్గా 2,94,625 రూపీస్ అయింది. ఆల్ పుట్ టుగెదర్ 10,46,195 రూపీస్ అయింది ఫర్ ది ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ రైట్ ఫ్రమ్ ది బేస్మెంట్ టు సెకండ్ స్లాబ్ లెవెల్. సో ఇక్కడ వరకు అయినటువంటి ఎక్స్పెండిచర్ 10,46,195 రూపీస్. ఇది మన యొక్క డూప్లెక్స్ హౌస్ 2,500 స్క్వేర్ ఫీట్కి వర్క్స్ అవుట్ టు 420 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. సో అంటే మనకి రెండు స్లాబ్లు కూడా 420 రూపీస్లో పర్ స్క్వేర్ ఫీట్కి కంప్లీట్ అయిపోయినాయి. అలాగే బేస్మెంట్ 430 రూపీస్లో అయిపోయింది. అలాగే ప్రైమరీ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ మనం ఫుల్ఫిల్ చేసుకుంటాక అయినటువంటి ఎక్స్పెండిచర్ 170 రూపీస్. సో ఆల్ పుట్ టుగెదర్ ఇట్ కమ్స్ టు అబౌట్ 1,020 రూపీస్. ఇది 10 to 15% డెఫినెట్గా వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. సో ఇదేంటంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఒక స్టాండర్డ్ ప్యాటర్న్లో జనరలైజ్ చేసి ఇంతే అవుతుంది అని మనం చెప్పడానికి ఎక్కడ వీలు కాని పరిస్థితి.
కనుక ఈ విషయాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకోవాలి. అండ్ ప్రాక్టికల్ కండిషన్స్లో మనకు అక్కడ ఉండేటువంటి కన్వీనియన్స్ ప్రకారంగా చూసుకుని మనకు రిక్వైర్డ్ మెటీరియల్స్ అన్ని మన యొక్క స్పెసిఫికేషన్ ప్రకారంగా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడం ఇట్ ఈస్ ఏ సజెషన్. తర్వాత ఈ 1020 రూపీస్ అనేది ఇట్ ఈస్ ఎ నార్మల్ జనరల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ బై ది డైరెక్ట్లీ బై ద ఓనర్. ఇట్స్ నాట్ డన్ బై ఏ కాంట్రాక్టర్. సో మనము ఓన్గా చేసుకునేటప్పుడు అయినటువంటి ఖర్చు ఇది. ఇదే కనుక మీరు కాంట్రాక్టర్ కనుక ఇచ్చినట్లయితే ఈ ఎక్స్పెండిచర్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు అయినటువంటి ఖర్చు కనుక అదే కాంట్రాక్టర్ వచ్చి కనుక చేస్తే ఆబ్వియస్గా దే విల్ హ్యావ్ సమ్ ప్రాఫిట్ ఆన్ దట్. సో ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది వాళ్ళు యాడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది కనుక అది కూడా డెఫినెట్గా మనకు యాడ్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు కనుక వర్క్ ఎగ్జిక్యూషన్ కనుక ఎవరైనా కాంట్రాక్టర్కి ఇస్తే సో డెఫినెట్గా ఇట్ విల్ బి 10 to 15% హైయర్ దాన్ దిస్ ప్రైసెస్. సో ఈ విషయాన్ని మీరు నోటీస్లో పెట్టుకుని వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోండి. మన వర్క్ ఆల్రెడీ 2 స్లాబ్లు కంప్లీట్ చేసాము. అలాగే పైన హెడ్ రూమ్ కూడా వేసేసాము. అర్లియర్ వి థాట్ ఆఫ్ గోయింగ్ విత్ 1 more అడిషనల్ రూమ్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్, బట్ అది వద్దు అని డిసైడ్ చేసుకుని ఓన్లీ అప్ టు స్టేర్ కేస్ హెడ్ రూమ్ మాత్రమే క్యాస్టింగ్ చేయడం జరిగింది. అలా క్యాస్ట్ చేసి అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే బ్రిక్ వర్క్ ఉన్నదో ఆ బ్రిక్ వర్క్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ నేను అది దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో ఫర్దర్ వీడియోస్ మీరు చూసుకునేటప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటూ చూసుకోండి. ఇది మీకు ప్రతి ఒక్క టెక్నికల్ డీటెయిల్ మీకు అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు అందులో నుంచి చూసుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఒక ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ బిల్డింగ్, ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ బిల్డింగ్ అనేది మనం స్టార్టింగ్ నుంచి అప్ టు ఫ్రేమ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకునేంత వరకు మనకు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ అరౌండ్ 1020 రూపీస్ నుంచి మ్యాక్సిమం అంటే ఒక 1200 రూపీస్ వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతకుమించి అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ అవ్వదు అన్లెస్ ఇట్ ఈస్ ఏ స్పెషల్ స్ట్రక్చరల్ డిజైన్. సో ఇది మనం జనరల్గా చేసేటువంటి ఒక ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్కి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ యాజ్ ఆన్ డేట్. సో దీనిలో ఒక 10 to 15% వేరియేషన్ ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ 10 to 15% వేరియేషన్ అనేది మనం మార్జినల్గా పెట్టుకుని వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కొంతమంది ఈ ఓవరాల్గా ఆల్ పుట్ టుగెదర్ నేను 1800లోనే ఇల్లు కంప్లీట్ చేయగలుగుతాను, లేదా 1900లో చేయగలుగుతాను, 1700లో చేయగలుగుతాను, కాంపిటేటివ్ ప్రైజెస్లో చేయగలుగుతాను అని చాలామంది ముందుకు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ అది వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు నేనున్నాను, నేను ఇల్లు కట్టుకుంటే నేను కాస్ట్ సేవింగ్ మెథడ్లో వెళ్తాను. ప్రాక్టికల్ గ్రౌండ్స్లో నేను హౌ ఫార్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ విత్ ది ఎక్స్పెండిచర్ అనేది చూసుకుంటూ కాస్ట్ కటింగ్ అనే మెథడ్స్ అప్లై చేసుకుంటూ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చూసుకుంటాం. సో ఒక కాంట్రాక్టర్కి ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళకి మార్జిన్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ దేర్ ప్రొఫెషన్ ఇస్ దట్ దే నీడ్ టు హ్యావ్ సమ్ ప్రాఫిట్ ఇన్ దట్. సో ఎప్పుడైతే మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు నా అడ్వైస్ పర్సనల్గా ఏంటంటే మనము ₹1 సేవ్ చేసుకుందాము అని బార్గెయిన్ చేసి వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మంచిది. కానీ ఈ బార్గెయిన్ చేయటం అనేది మన యొక్క హౌస్ క్వాలిటీని కానీ ఆ యొక్క డిజైన్ ఫ్యాక్టర్ని కానీ ఎఫెక్ట్ చేసి అట్ ద కాస్ట్ ఆఫ్ కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ ఆ యొక్క డిస్కౌంట్ అనేది లేదా ఆ బార్గెనింగ్ అనేది జరగకూడదు అనేది నా అభిప్రాయం. మనం వన్స్ ఫర్ ఆల్ ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము లేదా ఒక ఇల్లు మనం కడుతున్నాము అంటే ఇట్ ఈస్ అవర్ డ్రీమ్ వెన్ వీఆర్ పుట్టింగ్ దట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మన లైఫ్లో మ్యాక్సిమం సేవింగ్స్లో నుంచి మనం తీసి యూటిలైజ్ చేసేది ఆ ఇంటి కోసమే. సో అక్కడ మనం ఇన్ ఆర్డర్ టు సేవ్ సమ్ సర్టెన్ మనీ కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయ్యి ప్రైస్ స్క్వీజ్ చేసి వర్క్ ఎగ్జిక్యూట్ చేయించుకుందాము అనే ఆలోచన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట దాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా వాళ్ళు చేయలేరు. ఈ విషయాన్ని కొద్దిగా గమనించుకుని మనం ముందుకెళ్ళటం అనేది బాగుంటుందని ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. తర్వాత మీరు దాని గురించి పర్టికులర్గా వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు మీరు పర్సనల్గా ఆలోచించి ఆ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసుకుని వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేయించుకోండి. సో ఇప్పటి వరకు అయినటువంటి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఒక గైడెన్స్గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.